కేవ్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్లీజ్. ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. 10 ఏప్రిల్ 1930 బాబా ఈ స్పాట్ సెలెక్ట్ చేశారు. అప్పుడు బాబాతో పాటు కాడే మామ అని సివిల్ ఇంజనీర్ ఉండే, ఆయనకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ నేను ఏకాంతవాసం చాలా రోజులు చేసేది ఉంది, ఈ సైజులో గుహ చేయగలుగుతావా అంటే నువ్వు చెప్తే ఎప్పుడంటే అప్పుడు చేస్తాను. మొత్తానికి గడువు 1 నెల ఇచ్చారు. 1 నెలలో అది పూర్తిగా ఫినిష్ కాలేదు. లాస్ట్ 2-3 డేస్, వారం రోజుల ముందే బాబా ఫిక్స్ చేశారు. 15 మే 1930 నేను లోపల ఏకాంతవాసం మొదలు పెడతానని. సో లాస్ట్ ఫ్యూ డేస్ అందరూ ఎంబడి ఉన్న మండలి సభ్యులు అందరూ హెల్ప్ చేశారు. కాంక్రీటు, సిమెంట్ తీసుకురావడం అన్నీ. అప్పటికి కూడా ఈ 3 సైడు గోడలు, వెనక సైడు 2 సైడ్స్ గోడలు ప్లాస్టర్ ఫినిష్ కాలేదు, కానీ మిగతా ఫినిష్ అయింది. గేటు ఇవన్నీ కూడా అప్పుడు ఎట్లా బాబా ఉన్నప్పుడు ఉండేనో అట్లాగే ఉన్నాయి. ఒక వెనక సైడు గోడ అది మొత్తం మట్టి పడిపోతే అది కొన్నేళ్ళ వెనక ప్లాస్టర్ చేయించాము. ప్లస్ ఈ కింద 4 దూలాలు, పైన దూలాలకి సపోర్ట్గా అడిషన్ పెట్టాము. ఈ 2 విషయాలు తప్ప మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ 1930లో బాబా ఎట్లయితే వాడారో అట్లాగే ఉంది. బాబా ఇక్కడ 15 మే 1990 లోపలికి వెళ్ళారు ఏకాంతవాసం చేయడానికి. అది చాలా సీరియస్ ఏకాంతవాసం, చాలా సీరియస్ పని అని చెప్పి చుట్టూ 8 హట్స్, గుడిసెలు కట్టించారు. 8 గుడిసెల్లో కూడా ఇద్దరిద్దరు మనుషులుండి ఎవరు దగ్గర రాకుండా కాపాడడానికి 8 హట్స్ పెట్టారు. 15వ తారీఖు నుంచి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు ఉండేవారు. 20వ తారీఖు వరకు రోజు బయటకు వచ్చారు. 20 మే నుంచి 26 మే వరకు బాబా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. 2 పూట్ల ఒక కప్పు కాఫీ తాగారు అంతే. ఇక్కడ చుట్టుపక్కల ఎవరో జీవన్ సమాధి చేసుకుంటున్నారు అని విని అందరూ డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టారు. సో తన పని సరిగ్గా జరగటం లేదని బాబా 26th రోజు ఎర్లీ మార్నింగ్ 1:30కి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అక్కడి నుంచి పూనా నుంచి మెహరాబాద్ వెళ్ళారు. దాని తర్వాత కార్యక్రమం మెహరాబాద్లో పంచవటి కేవ్ అని ఆ కార్యక్రమం అక్కడ ఫినిష్ చేశారు. బాబా ఇక్కడ చాలాసార్లు వచ్చారు. బాబా సమాధి కాకుండా ఈ జగ నా పేరు మీద ఉండాలి అని మండలి సభ్యులకి ఎక్స్ప్రెస్ చేశారు. 10 సార్లు వచ్చారు. 62 ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్, కొంతమంది ప్రేమికులు పూనా గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతూ ఉంటే బాబా స్ట్రిక్ట్గా చెప్పారు, ఈ బాబా కేవ్ ఒకటి, మెహరాబాద్లో సమాధి, ఈ 2 తప్పకుండా చూడకుండా వెళ్ళకూడదు అని ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు ఫారెన్ నేషనల్స్. డాన్ స్టీవెన్స్ కూడా చాలాసార్లు యూరోప్ నుంచి, అమెరికా నుంచి ట్రిప్ తీసుకొచ్చేవాడు. ఆయన ఒక 8 ప్లేసెస్, ఆయన మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఏవి తప్పకుండా చూడాలి అన్న ప్లేసెస్లో ఇది కూడా ఉంది. మహాబలేశ్వర్ ఆగాఖాన్ ప్యాలెస్, పంచగని కేవ్, యాక్సిడెంట్ సైట్ 1956, ఇంకోటి సతారాలో, మిగతా 4 బయటవి. సో డాన్ స్టీవెన్స్ కూడా తన శిష్యుల్ని చాలాసార్లు తీసుకొచ్చాడు. జై బాబా, జై బాబా, థ్యాంక్ యూ. జై బాబా, నైస్. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. బాబా ఉన్నప్పుడు ఉన్న బిల్డింగ్స్ మనం విజిట్ చేస్తున్నాం. ఇవి కాకుండా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఎక్కడైతే బాబా ఉన్నారో అవన్నీ మొత్తం మార్పులు అయిపోయాయి, డిమాలిషన్ అయిపోయాయి. ఆ ప్లేసెస్ మనం విజిట్ చేయటం లేదు. ఇది జల్కీ బంగ్లో
బాబా 1943లో ఉన్నారు ఇక్కడ 6 నెలలు. ఇక్కడ ఏం మోడిఫికేషన్ కాలేదు. విలియం డాంకిన్ తను ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ టైం కలవడానికి ఇక్కడ వచ్చారు. మస్తు మొహమ్మద్ని కూడా బాబా స్పెషల్లీ ఇక్కడికి తీసుకొచ్చారు స్పెషల్ కార్యక్రమం కోసం. ఆ వేరియస్ యాక్టివిటీస్ లార్డ్ మేయర్లో ఉన్నాయి ఇక్కడ చేసిన యాక్టివిటీస్. అదే ఇక్కడ ఓనర్ మనకు బాబా ఏదైతే రూమ్లో ఉన్నారో ఆ రూమ్ కూడా చూపించారు మనకు. కొన్నేళ్ల నుంచి అక్కడ బాబా ఫోటో పెట్టడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఆ రూమ్ విజిట్ చేయబోదు. नमस्ते जी, नए हफ्ते भी लोग आए होंगे। अभी बीच में आके गए थे, इसमें सबके उनको मालूम था, पुराने थे भाई। हैदराबाद से आए అని ఇక్కడ కేర్ టేకర్. करिए दर्शन। బాబా ప్రతి చోట మండలితో వచ్చినప్పుడు తన కోసం ఒక సెపరేట్ రూమ్, చిన్న రూమ్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఆయన కొద్దిగా బాత్రూమ్ అర్జెన్సీ ఉండేది. సో జనరల్లీ టాయిలెట్ దగ్గర ఉన్న చిన్న రూమ్, ఈ టాయిలెట్ ఉంది. మిగతా చోట్ల కూడా అన్ని చోట్ల అట్లా చిన్న రూమ్ క్లోజ్ టు ది టాయిలెట్ ఈజ్ selected for his personal stay. जय बाबा। जय बाबा। దిల్ కుషా బంగ్లో పేరు. అప్పుడు బాబా ఉన్నప్పుడు బాబా 6 నెలలు ఉన్నారు. 6 ఫారెన్ పరదేశ ఉమెన్ మండలి, 6 ఇండియన్ ఉమెన్ మండలి బాబా ఇక్కడ ఆగారు. మిగతా వాళ్ళు టౌన్లో ఇంకో 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఆగారు. 1938 ఎరుచ్ గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాబా పిలిచినప్పుడు ఇక్కడ కలిశారు. అప్పుడు బాబా అడిగారు, నువ్వు వచ్చి నన్ను జాయిన్ కాగలుగుతావా అంటే, మీ గ్రేస్ ఉంటే కలవగలుగుతా అన్నారు. మీ మొత్తం ఫ్యామిలీ రాగలుగుతారా అంటే, అన్నీ పాసిబుల్ మీ గ్రేస్ ఉంటే అని చెప్తారు. అప్పుడు బాబా ఆయనని ఒక రాత్రి పంచగని కేవ్లో స్పెండ్ చేయమని చెప్పి తర్వాత నెక్స్ట్ డే అయిపోమన్నారు. అట్లాగే సులూరామ్ అని ఒక నాగ్పూర్ నుంచి ఒక పిల్లోడు వచ్చాడు, ఆయన కూడా ఇక్కడే కలిశారు బాబా. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇల్లు డిమాలిష్ కాలేదు. ఇది ఇప్పుడు బహాయి మతం వాళ్ళ చేతిలో ఉంది. మనకి విజిట్ చేయడానికి పర్మిషన్
ఉంది. మనం ఇప్పుడు లోపల విజిట్ చేస్తాం. काय म्हणतो आहेत का मॅडम? ఆకులు ఫ్లవర్స్. వాళ్ళది అది మెయిన్ బిల్డింగ్. అది ఇక్కడ బహాయి మతం గురించి ఒక కోర్స్ నడుపుతారు 6 నెలలు సంవత్సరం. బహాయి మతం అది ప్రేయర్ హాల్. भारी रूम पर होते थे. లార్డ్ మహల్లో ఇక్కడ బాబా నుంచున్నది ఒక ఫోటో ఉంది. ఒకటి గేట్ దగ్గర బాబా హ్యాట్ కర్ర పట్టుకొని మెహరాతో పాటు ఉన్న ఫోటో ఉంది లార్డ్ మహల్. ఇక్కడ మెహరాతోనా? ఇక్కడ నుంచున్నది ఫోటో ఉంది. ఇక్కడ బాబా మెహరాత్ ఎక్కడ? మెహరాజ్ అక్కడ బయట గేట్ దగ్గర ఈ చెట్టు దగ్గర బాబా. నేను ఉంచాను మీ ఫోటోలు.